మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలని ఉంది? ఎక్కడికి మీరు వెళ్ళాలని ఉంది? కానీ టైం మాత్రం వేస్ట్ చేయకండి డియర్ ఫ్రెండ్స్. మనకంటూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ అవ్వాలి. ఒక వ్యాపారాన్ని మీరు మొదలుపెట్టాలి. డబ్బును ప్రతిరోజు చూడాలి. ప్రతిరోజు మన బ్యాంక్ అకౌంట్‌కి క్రియేట్ అవ్వాలి. ప్రతిరోజు మెసేజ్ రావాలి. క్రెడిటెడ్, క్రెడిటెడ్, క్రెడిటెడ్ అని. ఎంత బాగుంటుందండి అలా వస్తుంటే? టింగ్, 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 టింగ్ అని. ఇప్పుడు ఈ 21st సెంచరీలో మనం సక్సెస్ అవ్వాలంటే, మన సక్సెస్‌కి ప్రధాన కారణం మనం కాపీ చేయలేకపోవడం. దీన్ని మీరు అంగీకరిస్తారా? కాపీ చేయడం రాకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మన ఫోన్ ఏరియాలో చెప్తా ఎవరైనా ఒక షాప్ ఇప్పుడే ఒక స్టార్ట్. షాప్ పెట్టారనుకోండి. ఆ షాప్ ఎలా ఉంది, ఏంటి అనేది వెళ్లి చూస్తాం. యెస్ ఆర్ నో? అవునా కదా? ఎందుకంటే అక్కడ మనకేదైనా ఉపయోగపడుతుంది ఉంటుందా లేదా అని. ఇప్పుడు పార్వతి మేడం గారు ఉన్నారు. రేడియం షాప్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మీరు చేసే డెవలప్‌మెంట్‌లో అంటే మీ షాప్‌లో పెట్టిన ఏదో ఒక వస్తువు ఏదైనా సరే ఇంకెక్కడో చూసి కాపీ కొట్టిందేనా కాదా చెప్పండి మేడం? ఎక్కడో చూసి ఇన్‌స్పైర్ అవుతాం మనం. అది తప్పేం కాదు. చిన్నప్పుడు ఎగ్జామ్‌లో కాపీ కొడితే తప్పనేవారు. కానీ కాపీ కొట్టినవాడు దొరకకపోతే పాస్ అయ్యేవాడు కదా! యెస్ ఆర్ నో? కాపీ కొట్టినవాడు దొరకకపోతే పాస్ అయ్యేవాడే కదా! సో, అలాగే ఇప్పుడు మన నిజ జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే, గెలవాలి అంటే, మనం కొత్తగా మీరేం కనిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు కాపీ చేస్తే చాలు. కాపీ చేయడం వస్తే చాలు. మీరు సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో, ఇది ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాపీ చేసి గెలిచిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన 'ఎస్.ఎస్. రాజమౌళినే' తీసుకుందామండి. 'బాహుబలి' మూవీతో ఒక 1000,00,00,000 పైగా సంపాదించాడు. అవునా కదండీ? 1000 కోట్స్ పైన సంపాదించాడు. 'బాహుబలి' మూవీ అంతా కూడా అందులో ఉన్న సీన్స్ అన్ని కూడా కాపీ సీన్స్ అని మీకు తెలుసా? వేరే దగ్గర ఇన్‌స్పైర్ అయ్యి తీసిన సీన్స్ అని మీకు తెలుసా? ఒక వెబ్ సీరీస్ ఉంటుంది. దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ వెబ్ సీరీస్‌లో ఉన్న దానినే కంప్లీట్‌గా దించేసాడు. ఆ వెబ్ సీరీస్ వాళ్ళు ఆల్‌మోస్ట్ 11 ఇయర్స్ ఏమో తీశారు. నేమ్ గుర్తు రావట్లేదు నాకు. మైండ్‌లోనే ఉంది. ఎవరికైనా గుర్తుందా? ద హ్మ్. సంథింగ్ ఏదో ఉంటుంది. నేను గూడా చూసాను. చాలా బావుంటుంది ఇన్‌స్పిరేషన్. సో, అలా. సో, ఇక్కడ కాపీ చేశాడా లేదా పక్కన పెడితే, అదంతెందుకు 'విక్రమార్కుడు' మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ 'విజయశాంతి' మూవీలో ఉంటుంది. 'విజయశాంతి' మూవీలో ఉంటుంది. సేమ్ ఆ బుల్లెట్స్‌తో విలన్ కింద పడే సీన్. బుల్లెట్స్ వేసినప్పుడు. అది 'విక్రమార్కుడులో' పెట్టాడు. అది గూడా కాపీ సీనే. 'విక్రమార్కుడు' సినిమా హిట్ అయిందా? కాలేదా? అయింది గదా! అంటే కాపీ చేయడం వస్తే చాలు. నలుగురేమనుకుంటారో, పక్క వాళ్ళేమనుకుంటారో, పక్క వాళ్ళేమనుకోరండి. మీ దగ్గర డబ్బులుంటే వావ్! బాగా సంపాదించాడురా, బాగా సంపాదించిందిరా అంటారు. ఏం లేదనుకో, చూసారా ఏం లేదంటారు తప్ప, వాళ్ళ జేబులో నుండి రూ. 10 తీసైతే మనకివ్వరు. రూ. 10 తీసి ఉంచుకోండమ్మా అని చెప్పైతే ఇవ్వరు. సో, అలాంటప్పుడు ఇతరులు ఏమనుకుంటారనే దానిని మనం వదిలేసి కాపీ చేయడంలో మాస్టరీ సంపాదించాలి. ఇప్పుడు 'రాంబాబు' సార్ అన్నాడు గదా! మీరు మాస్టర్స్ సార్ అని. యెస్. నేను బుక్స్ చదవడంలో నేను కూడా వేరే వాళ్ళని కాపీ చేసి బుక్స్ చదువుతున్నాను. ఎలా? వాళ్ళెలా బుక్ కంప్లీట్ చేశారనేది కూడా తెలుసుకున్నా నేను. బుక్స్ కంప్లీట్ చేయాలి. సో, ఇప్పుడు కూడా రియల్ లైఫ్‌లో మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, మీరేదైనా చేయాలన్నా గూడా, మీరు కొత్తగా ఏది కనిపెట్టాల్సిన అవసరం లేదండి. మీరు కొత్తగా కనిపెట్టడం మానేయండి. మీరు నేర్చుకొని, కాపీ చేయడం నేర్చుకొని, దానిని మీరు ప్రారంభిస్తే, మీ జీవితంలో ఈ 21st సెంచరీలో మిమ్మల్ని ఆపేవాళ్ళే లేరు. కాపీ చేయడం రావాలి. కాపీ చేయడం నేర్చుకోవాలి మనం. ఈ కాపీ చేయడం వస్తే సక్సెస్ అవ్వడం వస్తుంది. ఎవరిని చూసినా. నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఈరోజు. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్టీవ్ జాబ్స్ ఒకసారి ఏమనన్నాడంటే, "ఒక కొత్త ఆవిష్కరణే నాయకుడిని అనుసరించే వాడికి మధ్యని తేడాను చూపిస్తుంది" అన్నాడు. అంటే నాయకుడికి, కాపీ చేసేవాడికి వీళ్ళిద్దరి మధ్య తేడాను ఏది చూపిస్తుందంటే, ఒక న్యూ ఇన్నోవేషన్. ఒక కొత్త ఇన్నోవేషన్ చూపిస్తుందన్నాడు. యాపిల్ అనే ఫోన్‌ని వాళ్ళు తీసుకొచ్చారు. దానికి బ్రాండ్‌ని తీసుకొచ్చాడు కానీ, యాపిల్ అనే ఫోను ఆల్రెడీ ఇంతకుముందున్న ఫోనును కాపీ చేసిందే. అవునా? కాదా? వేరే రూపంలో ఉన్న ఫోన్‌కి ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశాడు. యెస్ ఆర్ నో? సో, ఇక్కడ మనల్ని డబ్బు వైపుకు వెళ్ళకుండా చేసే కొన్ని పదాలుంటాయి. ఆ పదాలని గనక మనం మార్చుకోగలిగితే, మన జీవితంలో సక్సెస్ అనేది చాలా సింపుల్ అవుతుందండి. సో, ఎందుకంటే ఆల్‌మోస్ట్ ప్రతి ఐడియా, ప్రతి ప్రొడక్ట్, ప్రతి సర్వీస్ ఈ ప్రపంచంలో మీరు ఏదైనా తీసుకోండి. ఏదైనా సరే ఎక్కడో ఒక దగ్గర ఇన్‌స్పిరేషన్ తీసుకున్నదే.
మనందరికీ ఓలా తెలుసు. ఓలా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓలాని ఉపయోగిస్తాం. వాజ్ ఇన్స్పైర్డ్ బై యూబర్. ఫస్ట్ ఊబర్ వచ్చాడు. ఊబర్‌ని చూసి ఓలా. ఊబర్ కంటే ఓలా ఎక్కువ సక్సెస్ అవుతున్నాడు. ఓలాని చూసి ర్యాపిడ్. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ వేల కోట్లు సంపాదిస్తున్నారు ఫ్లిప్‌కార్ట్ ద్వారా. వాళ్ళెక్కడి నుండి ఇన్‌స్పైర్ అయ్యారు? అమెజాన్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. జొమాటో ఉంది. జొమాటో అనేవాళ్ళు వాళ్ళ ఐడియా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? యెప్ అనే ఒక యాప్ ద్వారా. పేటీఎం ఉంది. పేపాల్ నుండి. ఇన్‌స్టాగ్రామ్ ఉంది. పోలరాయిడ్ అనే ఒక యాప్ ఉండేది. ఒక వెబ్ పేజ్ ఉండేది. వాళ్ళని చూసి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ఇన్‌స్పిరేషన్ అంటే కాపీ చేశారు. ఇంకా మీకు అర్థం కావాలంటే వాళ్ళ ఐడియాని దొంగతనం చేశారు. ఇంకా కొంచెం మార్చుకొని చేశారు. ఎలా అంటే ఒక ఇంట్లో బియ్యం దొంగతనం చేసి ఇంట్లో భోజనం రైసు ఉడికిన తర్వాత చూడు మీ ఇంట్లో బియ్యం మా ఇంట్లో రైస్ అయినా ఇది మీది కాదు అన్నట్టు. అర్థమవుతుందా? అంటే ప్రతీది కూడా సక్సెస్‌ఫుల్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర కాపీ చేస్తూనే వచ్చాయండి. ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్న వాట్సాప్ ఏదైతే ఉందో అది ఎస్ఎంఎస్ అనే యాప్‌ని చూసి తయారు చేశారు. ప్రతీది టెస్లా అయినా కూడా ఓల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని చూసి తయారు చేశారు. సో, ఇన్‌స్పిరేషన్ ఈస్ ఎవ్రీవేర్. ఇన్నోవేషన్ ఈస్ హౌ యూ యాడ్ యువర్ యూనిక్ టచ్. అంటే ఇన్‌స్పిరేషన్ అనేది ఎక్కడి నుండైనా తీసుకోవచ్చు మీరు. లాక్‌డౌన్ పీరియడ్‌లో నిత్యావసర సరుకులు కొనలేకపోయారన్న ఒక సమస్యని గుర్తించి ఇద్దరు అబ్బాయిలు జెప్టో అనే ఒక యాప్‌ని క్రియేట్ చేస్తే ఇండియాలో ఫాస్టెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా వాళ్ళకి అవార్డ్ వచ్చింది. 25 ఏళ్లకే 800,00,00,000 పర్ యానమ్ సంపాదించారు. కానీ ఇప్పుడు బ్లింకిట్ ఎక్కువగా సక్సెస్ అవుతుంది. ఈ బ్లింకిట్ ఎక్కడి నుండొచ్చింది? జెప్టో వాళ్ళని చూసి కాపీ చేసి వచ్చారు. ఓయో ఉంది. ఓయో ఎక్కడి నుండి తను కాపీ చేశాడు? అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ బుకింగ్స్ ఎలా చేస్తున్నారో చూసి దాన్ని కాపీ చేసి ఇక్కడ ఓయోను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పర్ యానమ్ దగ్గర దగ్గర 700,00,00,000 పైచిలుకు సంపాదనతో ఉన్నాడు ఆ అబ్బాయి. 27, 28 ఏళ్ల అబ్బాయి. ఎన్ని కోట్లండి? రూపాయలు కాదు. 700,00,00,000 పైచిలుకు. ఒక్కసారి మీరు ఊహించండి సంవత్సరానికి మీ ఇన్‌కమ్ అలా ఉంటే ఎలా ఉంటుంది? అంటే మీరు కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందేంటి అంటే, మీరు కాపీ చేయడం నేర్చుకోండి. సో, ఎలా సార్ మేము కాపీ చేయడం ఎలా అంటే, డియర్ ఫ్రెండ్స్ మీరొకసారి ఆలోచన చేయండి. మీ గురించి మీరే ఆలోచన చేయండి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో, మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో కంప్లీట్‌గా అది మీ వ్యక్తిత్వం అనైతే నేననను. మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారు. కంప్లీట్‌గా మీ వ్యక్తిత్వం అయితే కాదది. సో, మీరెక్కడి నుండో మీరు ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారు. మీ జీవితంలో మీ టీచర్స్, పేరెంట్స్, మీ ఫ్రెండ్స్ అండ్ మీరు చదివే బుక్స్ ఇవన్నీ కూడా మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు నేర్పించిన విలువలు, వాళ్ళ హాబిట్స్, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ మీకు చెప్తున్నప్పుడు, మీరు చూస్తున్నప్పుడు, మీరు గమనిస్తున్నప్పుడు అవన్నీ కలిసి మీ వ్యక్తిత్వాన్ని నిర్మించాయి. ఇప్పుడు మీరు ఈ వ్యక్తిగా ఇక్కడున్నారు. ఇప్పుడు నేను అరుణ్ అనే వ్యక్తిని ఇక్కడ ఉన్నాను, ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను ఇన్‌స్పిరేషన్ చేసిన బుక్స్ ఉన్నాయి, పీపుల్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు అలా. అంటే మన వ్యక్తిత్వాన్ని తీసుకున్నా కూడా అది మీరు కొత్తగా ఇన్నోవేషన్ చేసింది కాదు. మీరు ఎక్కడి నుండో కాపీ చేసిందే. అంతేనా? యెస్ ఆర్ నో నేను చెప్పేది నిజమా కాదా? అంతేనా అండి? రాంబాబు గారు అంతేనా? మీరు చాలా యాక్టివ్‌గా ఉండాలి సార్. ఓకే. ఆ! సో, అలా. కాబట్టి కాపీ చేయడం అనేది జీవితంలో సక్సెస్. అందుకనే మీరు కాపీ చేయడం నేర్చుకోండి. మీరు కాపీ చేయడం నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పాను రాంబాబు సార్‌కి ఏమని చెప్పాను? పరమహంస యోగానంద రాసినటువంటి ఆయన ఆత్మకథ చదవండి అని చెప్పాను. ఆయన ఆత్మకథ చదవడం ద్వారా ఏమవుతుందంటే, పరమహంస యోగానంద ఆత్మకథ చదవడం ద్వారా ఆయన క్రియాయోగ గురించి చెప్తాడు ఆ బుక్‌లో. క్రియాయోగలో లాహిరి మహాశయుడు తను కోరుకున్న బాడీలోకి ఆత్మ ద్వారా ప్రవేశిస్తాడు. లైక్ జీసస్ క్రైస్ట్. తన బాడీలో ఆత్మను ట్రావెల్ చేసి ఇంకొక దగ్గర తన ప్రత్యక్షం అవుతా ఉంటాడు. సో, ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు ఏమైపోతుందంటే, మన యొక్క శక్తియుక్తులు మనకు తెలుస్తాయి. అలా తెలియడం ద్వారా ఏం జరుగుతుందంటే, మీరు ఏదైతే కలత నిద్రలో ఉండి ఇబ్బంది పడుతున్నారో, దానిని అధిగమించే గైడెన్స్ స్వయంగా పరమహంస యోగానంద లేదా లాహిరి మహాశయ లేదా యుక్తి యోగేశ్వరనాథ్ లేదా మహోదర్ బాబాజీ లేదా అందులో ఇంకో చాలా మంది గురువులున్నారు. వాళ్ళెవ్వరో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆ గైడెన్స్ మీకు దొరుకుతుంది. నేను చెప్పే బుక్స్ మీ జీవితాన్ని కంప్లీట్‌గా మార్చే బుక్స్ అండి. అవి గనుక మీరు చదివితే మీ జీవితం 360 డిగ్రీస్ మారుతుంది. సో, ఇప్పుడు మిమ్మల్ని మార్చేటువంటి మీరు కాపీ చేసేటువంటి విషయాలు ఎక్కడెక్కడ దొరుకుతాయంటే,
ఇప్పుడు మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా మీరు ఏదైనా మొదలు పెట్టాలన్నా, మీరు కాపీ చేయడానికి ఎక్కడి నుండి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? ఆ విషయాలు నేను చెప్తాను చూడండి. ఇఫ్ యూ ఆస్క్ అన్ ఆర్టిస్ట్, ఏ రైటర్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్, మీరు ఎవరినైనా అడగండి. ఆర్టిస్ట్‌ను, రైటర్‌ని, ఎంటర్‌ప్రెన్యూర్‌ని మీరు ఎక్కడి నుండి ఐడియాస్ తీసుకున్నారు సార్? ఈ ఐడియాస్ మీకు ఎక్కడి నుండి వచ్చాయి సార్ అని అడగండి. వాళ్ళేం చెప్తారో తెలుసా? నేను వీటిని ఈ ప్రపంచంలో నుండి తీసుకున్నాను అంటాడు. ఎక్కడి నుండి తీసుకున్నాను అంటాడండి? అంటే ఈ యొక్క నేచర్ నుండి, యూనివర్స్ నుండి నేను తీసుకున్నాను అంటాడు. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. సక్సెస్ అవ్వాలన్నా, మీరు కాపీ చేయాలన్నా, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు గమనిస్తూ ఉంటే చాలు. అక్కడి నుండే మీకు ఒక న్యూ ఐడియాస్ వస్తాయి. ఒకసారి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. లాస్ట్‌కి నేను ఒక ఎక్సలెంట్ నంబర్ చెప్తాను మీకు. ఆ నంబర్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం రాసి పడుకుంటే మార్నింగ్ రాస్తూ ఈవినింగ్ కూడా రాసే నంబర్స్ ఉంటాయి. అవి మీరు రాస్తూ ఉంటే మీ జీవితంలో సక్సెస్ 100% వస్తుంది. ఆ నంబర్స్ చెప్తాను ఈరోజు నేను మీకు. ఓకేనా? యెస్. ఒకసారి ఈ వీడియో చూద్దాం చూడండి. ఛానల్ నిజ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం సక్సెస్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో నేను చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇప్పటి వరకు మీరు తెలుసుకొని ఒక సింపుల్ సీక్రెట్ ని నేను మీకు చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేయాలి అంటే మేనిఫెస్టేషన్ ప్లస్ స్పిరిచువాలిటీ ఇవి రెండు కలిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో వర్క్ చేస్తుంది. అది ఎలా అనేది నేను రుజువులతో సహా ఈ వీడియోలో మీకు నిరూపిస్తాను. అంతకంటే ముందు ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి. India is personally very important to the history of our company here. This is a story that I haven't told publicly and very few people know, but early on in our history, before things were really going well and we had hit a tough patch and a lot of people wanted to buy Facebook and thought we should sell the company, I went and I saw one of my mentors, Steve Jobs, and he told me, ఆయన స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఫేస్‌బుక్‌ని ఇంత పెద్ద మార్కెట్, ఫేస్‌బుక్ టర్నోవర్ ఎంత తెలుసా? పర్ యానమ్ 75,000 కోట్ల రూపాయలు. 75,000 క్రోర్స్ ఆఫ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఆయన ఇది స్టార్ట్ చేసే ముందు ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ మెంటర్ ఎవరు? యాపిల్ కంపెనీ సీఈఓ స్టీవ్ జాబ్స్. ఆ స్టీవ్ జాబ్స్ అతనికి ఏం చెప్పాడో చెప్తున్నాడు చూడండి. that in order to reconnect with what I believed as the mission of the company, I should visit this temple that he had gone to in India. స్టీవ్ జాబ్స్ ఏమని చెప్పాడంట ఆయనకి, నువ్వు కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఇండియాలో నేను వెళ్ళిన ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కి నువ్వు వెళ్ళి అక్కడ విజిట్ చేసి రా అని చెప్పాడంట. ఆ టెంపుల్ ఏదో తెలుసా మీకు? ఆ టెంపుల్ కి నేను వెళ్ళాను. ఏం టెంపుల్ తెలుసా? నీమ్ కరోలి బాబా టెంపుల్. నీమ్ కరోలి బాబా ఎంత శక్తివంతుడంటే, ఆయన గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. నేను ఇప్పుడు చెప్పే కంటే. నైట్ నిద్ర రాదు కదా మీకు ఎలాగో. నీమ్ కరోలి బాబా అని టైప్ చేసి సెర్చ్ చేయండి తెలుస్తుంది. ఆ టెంపుల్‌కి వెళ్ళమని చెప్పాడంట. ఇది స్వయంగా ఫేస్‌బుక్ ఫౌండర్ చెప్తున్న మాట. జాగ్రత్తగా వినండి. Early on in his evolution of thinking about what he wanted Apple and his vision of the future to be. And so I went and I traveled for almost a month, and seeing the people, seeing how people connected, and having the opportunity to feel how much better the world could be if everyone had a stronger ability to connect, reinforced for me the importance of what we were doing, and that is something that I've always remembered over the last 10 years as we built Facebook. So ఈ వీడియో చూశారు కదా. ఇందులో ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ ఈరోజు ఫేస్బుక్ యొక్క యూజర్స్ దాదాపుగా 500 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఫేస్బుక్ యొక్క నెట్వర్క్ కనుక మనం చూస్తే ఇండియన్ కరెన్సీలో 75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ యొక్క కంపెనీ ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి గల కారణం ఏంటి అంటే, తను ఏదైతే ఫేస్బుక్ ని ఒక గొప్ప వ్యాపారంగా మలిచాడో, అలా వ్యాపారంగా మలిచే ముందు ఆయన ఒకరి సలహా తీసుకున్నాడు. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ సీఈఓ. ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే, నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే, నీవు అనుకున్నది సక్సెస్ అవ్వాలి అంటే, మొదటగా నీవు భారతదేశానికి వెళ్ళి అక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించు అని చెప్పాడు. అదే మాటని స్వయంగా ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్
మన యొక్క దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అలాంటిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, స్పిరిచువాలిటీతోనే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఆధ్యాత్మికత అంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఒక దేవుడు ఉంటాడు. దేవుడిని పక్కన పెట్టి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎన్ని విషయాల్లో మీరు ముందుకెళ్ళినా మీకు సక్సెస్ రావట్లేదంటే మీరు దేవుడిని మర్చిపోయారని అర్థం. దేవుడు అనే వ్యక్తి ఒక అద్భుతమైన సృష్టిని చేసినటువంటి సృష్టికర్త. దేవుడు అంటే మన ఊహకి అందనివాడు. దేవుడు అంటే మనిషికి ఏమాత్రము అంచనాకి రానివాడు. అలాంటి ఒక దైవశక్తిని మీరు విశ్వసించి ఆ దైవశక్తిని మీరు అనుభూతి చెందగలిగితే మీరు చేసే మేనిఫెస్టేషన్స్, మీరు అనుకున్నటువంటి జీవిత లక్ష్యాలను త్వరగా మీరు చేరుకోగలుగుతారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే బిలియనీర్ గా ఎదిగాడు. ఈ రోజు తను క్రియేట్ చేసిన ఫేస్బుక్ యాప్ యొక్క వాల్యూ 75 lakhs crores రూపీస్. అంటే అది మామూలు విషయమేమీ కాదు. మీ జీవిత కాలంలో మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఒక పక్క ప్రణాళిక రాసుకునండి. దీనికి మీలో ఉన్న ఆధ్యాత్మికతను మీరు యాడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ ని చూడగలుగుతారు. మరొక సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. రాజ్ షమానీ. ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాజ్ షమానీ at the age of 25 years 100 crores turnover through యూట్యూబ్, జస్ట్ యూట్యూబ్ ద్వారా పోడ్కాస్ట్ చేస్తూ. ఆయన కూడా ఫోర్బ్స్ పత్రికలో నా పేరు, నా ఫోటో రావాలని డైరీలో ఎప్పుడో రాసుకున్నాడు. ఫోర్బ్స్ పత్రికలో వచ్చాడు. చూస్తారా వీడియో? చూపించాలా? చూస్తారా? చూద్దాం. తన జీవితం ఎలా ఉండాలి అనేది తను ముందే రాసి పెట్టుకున్న మేనిఫెస్టేషన్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. कैसे तुम मैनिफेस्ट करके अपने हर वो ड्रीम को अचीव कर सकते हो, क्योंकि मैं भी एक बहुत बड़ा बिलीवर हूँ मैनिफेस्टेशन का. और తన జీవితం ఎలా ఉండాలో తను ముందే నిర్ణయించుకున్నాడు. దాన్ని మేనిఫెస్టేషన్ గా తన నోట్ బుక్ లో రాసుకున్నాడు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే తను రాసుకున్న డైరీ నోట్ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎలాంటి ఎల్లో పేపర్స్ లేవు, గ్రీన్ పెన్స్ లేవు. కానీ తన యొక్క సంకల్పం గొప్పది కాబట్టి తను రాసుకున్న ఆ వర్డ్స్ ని నిజం చేయడానికి తను చిన్నప్పటి నుండి ఒక షై పర్సన్, నలుగురిలో మాట్లాడాలి అంటే ఎంతగానో సిగ్గుపడేవాడు. అదే విధంగా తను పుట్టింది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే. డోర్ టు డోర్ సబ్బులు అమ్ముకుంటూ తన నాన్నకి హెల్ప్ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఒక కీనోట్ స్పీకర్ గా మారాలని సంకల్పం తీసుకుని ఒక యూట్యూబర్ గా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ అల్గారిథం కూడా తనని గుర్తించలేదు. తన యొక్క వాయిస్ సరిగా లేదని బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టేవారు. ఇవేవి పట్టించుకుని రాజ్ షమానీ అచెంచల్ గా ఎదిగి కీనోట్ స్పీకర్ గా ఈ రోజు ఫిగరింగ్ అవుట్ అనే ఒక పోడ్కాస్ట్ కి సీఈఓగా మారి ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరినీ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టాడు. బిల్ గేట్స్ లాంటి, అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ ని కూడా తను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా విజయ్ మాల్యా ఇంటర్వ్యూ కేవలం 72 గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే అతని యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయొచ్చు. సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రినర్ గా ఆయన ఎదిగాడు. తన యొక్క 4 fathers, తన ఫాదర్ ఎవరు కూడా బిలియనీర్స్ కాదు. కానీ తన యొక్క ఆలోచనని ఒక మేనిఫెస్టేషన్ రూపంలో రాసుకొని ఆ మేనిఫెస్టేషన్ ని నిజం చేయడానికి తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని మాట్లాడడానికి ఉపయోగించుకొని ఈ రోజు ఫిగరింగ్ అవుట్ అనే ఒక పోడ్కాస్ట్ కు సీఈఓగా వ్యవహరిస్తూ అనేక మంది సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రినర్స్ ని తయారు చేయడానికి ఆయన ఒక మార్గనిర్దేశకం చూపిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే అంత గొప్ప స్థాయికి ఎదగడానికి గల కారణం తనలో ఉన్నటువంటి సంకల్పం, మేనిఫెస్టేషన్, ఆధ్యాత్మికత. సో ఇవి రెండు కలిస్తేనే జీవితంలో సక్సెస్ అవ్వడం అనేది మొదలవుతుంది. జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సేమ్ ప్యారలల్ వరల్డ్ లో మనతో పాటు జీవించేవారు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మనం ఎందుకు సంపాదించట్లేదు? అది నా క్వశ్చన్. ఆ వీడియోలో ఉన్న వాయిస్ నాదే. ఎప్పుడో 1-2 years బ్యాక్ చేసిన వీడియో అది. ఇప్పుడు కాపీ కొట్టడం అని అంటున్నాను కదా. నేను కాపీ కొట్టే పర్సన్ రాజ్ షమానీ. అయితే ఆ కాపీ కొట్టడం అనేది 100% ఉండకూడదు. మన యూనిక్నెస్ ఉండాలి. నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాను. త్రూ యూట్యూబ్ ద్వారా 100 above crores ఎర్న్ చేయాలి ఎవ్రీ ఇయర్. అలాంటి ఈ మన చుట్టూ జరిగేటువంటి విషయాలు, మన చుట్టూ జరిగే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయండి. మీకు రావాల్సిందల్లా ఏంటి అంటే, మీకు రావాల్సిందల్లా కాపీ చేయడం రావాలి. ఏం రావాలి? కాపీ చేయడం రావాలి. కాపీ చేయడం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఈ కాపీ చేయడం అనేది ఇప్పుడు కొత్తగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ఎక్కడి నుండి నేర్చుకుంటూ వస్తున్నాం? ఇప్పుడు యూట్యూబ్ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, అవునా కదా? యూట్యూబ్ లో చూస్తూ మనం ఇప్పుడు నేను ఆ వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్ లో ఒకటి. ఆ యూట్యూబ్ లో వీడియో ఎలా పోస్ట్ చేయాలనేది కూడా యూట్యూబ్ లో నేర్చుకున్నదే. కొన్ని ట్యూటోరియల్స్ చూస్తాం, ఆడియో బుక్స్ వింటాం, స్లైడ్స్ క్రియేట్ చేయడం, మైండ్ మ్యాప్స్, ఇవన్నీ కూడా మనం ఎక్కడో నేర్చుకునేదే. అంటే మనం నేర్చుకునేదంతా కూడా కాపీ చేసిందే నేర్చుకుంటుంది. అందుకనే మనకి ఈ రీసోర్సెస్ కనుక లేకపోతే మనం కొత్త విషయాన్ని ఇన్నోవేట్ చేయలేం. మీరు కొత్త విషయాన్ని ఇన్నోవేట్ చేయడానికని మీ టైంని వేస్ట్ చేయకుండా ఆల్రెడీ ఈ ప్రపంచం నేర్చుకున్న దానిని, ఈ ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచం చూపించే దాన్ని
మీరు సరిగ్గా కాపీ చేయగలిగితే మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన ఫేస్బుక్ కూడా ఎక్కడి నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే, వారు వేరొక యాప్ నుండి మై స్పేస్ అనే ఒక యాప్ 2003లో బిఫోర్ ఫేస్బుక్ ఉండేది. ఆర్కుట్ అనేది 2004లో ఉండేది. ఫ్రెండ్స్టర్ అనేది 2002లో ఉండేది. లింక్డ్ఇన్ 2003, హైఫై 2003 ఇలాంటి యాప్స్ ని తను చూసి అక్కడి నుండి ఐడియాని కాపీ చేసి ఫేస్బుక్ ని ఏం చేశాడు? అవి కొంచెం వాడడానికి డిఫికల్ట్. లింక్డ్ఇన్ ఇప్పటికి కూడా డిఫికల్టీ అని అనిపిస్తుంది. మార్క్ జుకర్బర్గ్ ఏం చేశాడు? తన యొక్క ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ని అక్కడ తీసుకొచ్చాడు. క్లియరెన్స్, ఇంటర్ఫేస్ గా ఉండేలాగా, రియల్ ఐడెంటిటీ అండ్ ట్రస్ట్ ఈజీగా ఉపయోగిస్తారు. ముసలి వాళ్ళు, చదువులేని వాళ్ళు కూడా ఉపయోగించేలాగా చేశారు. ఈ రోజు ఆల్ ఓవర్ వరల్డ్ ఉపయోగిస్తున్నారు ఫేస్బుక్. ప్రపంచం అంతా కనెక్ట్ చేయబడింది ఫేస్బుక్ కి. వరల్డ్స్ డాటా మొత్తం ఆయన దగ్గర ఉంది. అంటే ఫేస్బుక్ అనే ఆలోచన తనకి కాపీ చేస్తేనే వచ్చింది. ఇంకా మనందరికి తెలిసిన ఒక గ్రేటెస్ట్ ఆథర్, రైటర్ ఉన్నారు. ఎవరు? షేక్స్పియర్. ఆయన కూడా తన యొక్క స్టోరీస్ ఒక పోయం నుండి, రోమియో జూలియట్ వల్ల తను చాలా ఫేమస్ అయ్యాడు కదా, ఒక పోయం నుండి అది తీసుకున్నాడు. షేక్స్పియర్ మాస్టర్ పీస్ రోమియో జూలియట్ అనేది 1562లో ద ఒరిజినల్ సోర్స్ ఎక్కడ నుండి, ఒక పోయం నుండి, ఒక పద్యం నుండి తీసుకొని తన బుక్ రాశాడు, కాపీ చేశాడు. అక్కడ నుండి ఆ బుక్ నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో మూవీస్ వచ్చాయి, అవన్నీ సక్సెస్ అయ్యాయి, అవన్నీ డబ్బులు సంపాదించాయి. అందుకనే ప్రపంచం ముందుకు జరుగుతున్న కొద్దీ మీరేం చేయాలి అంటే కాపీ చేయడం నేర్చుకోవాలి. అడాప్టింగ్, క్రియేటింగ్ బెటర్ గా చేయాలి. ఇంకా బెటర్ గా చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. సో మీరు ఈ కాపీ చేయాలి అంటే మీకు నచ్చిన వ్యక్తి, అతని యొక్క జీవిత చరిత్రను చదవండి. అతని దగ్గర నుండి ఏదో ఒక ఇన్స్పిరేషన్ మీకు దొరుకుతుంది. ఒక విజన్, ఒక డిసిప్లిన్, ఒక కంపాన్షన్, ఒక ఇన్నోవేషన్. సో దానికి మీ యొక్క తెలివితేటల్ని యాడ్ చేయండి. యూ డోంట్ హ్యావ్ టు బి ఏ కాపీ, యూ హ్యావ్ టు బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. మీకు తెలిసిన దానిని, చూస్తున్న దానిని అది సక్సెస్ అవ్వట్లేదంటే దాన్ని ఇంకా బెస్ట్ గా మీరు తీసుకెళ్ళండి. మీకు ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. హీరో కృష్ణ తెలుసా మీ అందరికి? కృష్ణ తెలుసా? సూపర్ స్టార్ కృష్ణ తెలుసా సార్? ఉమామేశ్వరరావు. ఎస్. వాళ్ళ కొడుకు రమేష్ బాబు తెలుసా మీకు? రమేష్ బాబు గారు సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడా అంటే సక్సెస్ అవ్వలేదు. అవునా? ఎన్నో సినిమాలు చేసి ఫ్లాప్ అయిపోయాడు. కానీ మా అన్నయ్య సక్సెస్ అవ్వలేదు అంటే నేను కూడా సక్సెస్ అవ్వనని మహేష్ బాబు ఆగాడా? వాళ్ళ బ్రదర్ ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నాడో అక్కడే తను సక్సెస్ అయి సూపర్ స్టార్ గా నిలబడ్డాడు. అంటే వాళ్ళ అన్నయ్యకు ఇతనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ని తను అధిగమించాడు. అంటే సక్సెస్ అనేది మీకు రావాలి అంటే ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర మనం ఎవరినో ఒకరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ ఏజ్ లో, మీకున్నటువంటి టైంలో, మీకు కావాల్సిన మీ డ్రీమ్ లో, మీ డబ్బు సంపాదనలో మీ ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరు? మీకు ఎవరైనా ఒకరు ఇన్స్పిరేషన్ పర్సన్ అంటూ ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను కట్టినప్పుడు 7 lakhs, ఇప్పుడు 10 lakhs. ఇంకా షోరూమ్ ఓపెన్ అయినాక 15 లక్షలు చేస్తాడేమో. అంటే కాపీ చేయడంలో కూడా క్వాలిటీ ఉండాలి, దానికి మన టచ్ ఉండాలి. నేనేం ఊరికే మాటలు చెప్పట్లేదు. కాపీ చేయడం ద్వారా చాలా సక్సెస్ అవుతామండి. మీరు ఇలాంటి క్లాసెస్ కి మీరు అటెండ్ అవుతున్నారంటే మీరు కాపీ చేయడం నేర్చుకోవడం మొదలు పెట్టండి. అంటే మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఉంటాడు. మీరు ఏ రంగంలో డెవలప్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ అది మీరు ఆలోచించండి. మీరు ఏ రంగంలో? నేను 2 రంగాలు పెట్టుకున్నాను. నా కూతురికి ఒకటి ఆర్చరీలో, తను ఒలింపిక్స్కి వెళ్ళాలి. నేను ఇట్లా యూట్యూబ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ఒక స్పిరిచువల్ సొసైటీని క్రియేట్ చేయాలి. అందులో పత్రిజీ గారిని ఇన్స్పిరేషన్ గా పెట్టుకున్నాను, కాపీ చేస్తున్నాను. మీరు ఎవరిని పెట్టుకున్నారు? ఫైండ్ అవుట్. ఎవరు మీరు కాపీ చేసే పర్సన్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కాపీ చేసే పర్సన్ ఎవరై ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీకు జ్ఞానోదయం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు కలిసిన వ్యక్తులను ఒకసారి ఫిల్టర్ చేయండి. ఎవరిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ఎవరిని మీరు కాపీ చేయాలి. సక్సెస్ అవ్వడానికి మీ లైఫ్ లో మీరు కాపీ చేయాల్సిన పర్సన్ ఎవరున్నారు? మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలని ఉంది, ఎక్కడికి మీరు వెళ్ళాలని ఉంది. కానీ టైం మాత్రం వేస్ట్ చేయకండి డియర్ ఫ్రెండ్స్. మనకంటూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ అవ్వాలి. ఒక వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టాలి. డబ్బును ప్రతిరోజు చూడాలి. ప్రతిరోజు మన బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవ్వాలి. ప్రతిరోజు మెసేజ్ రావాలి, క్రెడిటెడ్ అని. ఎంత బాగుంటుందండి అలా వస్తుంటే, టింగ్ 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 అని. మరి అలా రావడానికి మీరు ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు? నేను చెప్పాను, ఒక 2-3 పేర్లు చెప్పాను. మీకెవరు ఉన్నారు?
జస్ట్ ఒక్కసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. రిమూవ్ యువర్ స్పెట్స్, క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి మీ జీవితాన్ని ఇన్స్పిరేషన్ చేసిన పర్సన్స్ని మీరు తీసుకోండి. మీరు ఎవరిలా ఉండాలనుకుంటున్నారు, ఎవరిలా బ్రతకాలనుకుంటున్నారు, ఏ రంగంలో డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి వ్యాపారాన్ని మీరు చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ దానికి సంబంధించి ఈ వెబ్సైట్లు డెవలప్ అయి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్స్గా మారాయి. ఇలా ఒక్కొక్క రంగం గురించి మనం ఇంకా ఎక్కువగా నేర్చుకుంటూ ఉండాలి. సో అలా మీరు ఒక పర్టికులర్ రంగం దానిని ఐడెంటిఫై చేయాలి. మీ మైండ్కి, మీ ఆలోచనలకి యూనివర్స్ అనే ఒక శక్తి కనుక యాడ్ అయితే మీ సక్సెస్ చాలా అద్భుతంగా ఉంటుందండి.